హ్యాపీ బర్త్డే అని అంటే కేక్తో పాటు హ్యాపీ బర్త్డే టు యూ. మా ఫ్రెండ్ బర్త్డే అయితే పార్టీ ఇస్తున్నాడు, అందుకని చెప్పి మేము నెల్లూరు నుంచి కావాలకైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఆల్రెడీ హైవే మీద కూడా వచ్చేసాము, మేమందరం పోతా ఉన్నాము. వెళ్ళిపోయి అక్కడ తినేసి రెస్టారెంట్కి వెళ్తున్నాం, బ్లూ మూన్ రెస్టారెంట్ అని చెప్పి ఒకటి హైవే పక్కనే ఉంటుందంట. టేస్ట్ బాగుంటుందని చెప్పి ఈ మనిషి అయితే చెప్పాడు మాకు. ఎలా ఉంటుంది ఏందో చూడాలి పోయి. ఇంకా కేకు అది కూడా కోపిలేదనమాట. కేకు అదంతా కూడా కోపించుకొని లంచ్ చేసేసుకొని విశేషాలన్నీ కూడా పని చేసుకుంటాను. అప్పటిదా చూస్తా ఉన్నాండి. మా ఊళ్ళో చూడండి బిగ్ బాస్ చూడాలంట. జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ కోసం ఎలా కొట్టుకుంటున్నారు. వెనకాల ఉండేవాడు ఈడు, ఇక ముందుండేవాడు ఈడు, కొట్టుకుంటా ఉన్నారు. 3 ఎపిసోడ్లు మిస్ అయిపోయాడంట. ఉంటే మరి సబ్స్క్రిప్షన్ ఏమి కనీసం జియో హాట్స్టార్ షేర్ చేసుకోలేని ఫ్రెండ్స్ మీరేం ఫ్రెండ్స్ రా? నీ ఫ్రెండ్షిప్ నాకు వద్దాయా? ఈ విధంగా జియో హాట్స్టార్ కోసం కొట్టుకుంటున్నారు అంటే నాకు ఎంత సిగ్గుగా అనిపిస్తుంది అంటే అంత సిగ్గుగా అనిపిస్తుంది. నిన్ను కూడా అడిగే వాడికంటే ముందు నువ్వు 4 సబ్స్క్రిప్షన్లు పెట్టుకొని ఒక్క డీల్ ఆపోయావు నువ్వు. నాకు డబ్బులు ఎవరికి ఊరికనే రావా? ఈ విధంగా పని చేస్తా ఉంటే ఇంక మాకేం నాడు మిగిలేదే. ఇప్పుడు నువ్వు క్రెడిట్ కార్డు ఓపెన్ చేసావు, ఊరికనే రాలయ్యా. క్రెడిట్ కార్డు అదంతా సంబంధం లే. ఇప్పుడు జియో హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ అవన్నీ ఏంటంటే ఎవరికంటే వాళ్ళకి పంచితే హ్యాకర్స్ హ్యాక్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఇవ్వకూడదు అవన్నీ కూడా. నాకు హ్యాకర్స్ ఎవరు లేరులే, నీకుండరా. కన్వెన్షన్ దీంట్లో అంటే అనిల్ పెళ్ళి అంట, మా ఫ్రెండ్ పెళ్ళి. అప్పుడైతే ఇన్విటేషన్ మొత్తం పబ్లిక్ లో పెట్టేస్తా, అందరూ వచ్చేయండి పెళ్ళికి. దావత్ కూడా అన్లిమిటెడ్ ఉంటుంది. ఆ పర్సన్ ఎవరో చూపి ఒకసారి. ఇతనే ఆ పర్సన్. అనిల్ సిగ్గుపడబాక. కావాల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. పోయి కేక్ ఒకటి తీసేసుకొని ఇంకొచ్చేసి కేక్ కట్ చేయించాలా. కావాల్లో ఎక్కడ బాగుంటుంది బేకరీ ఐటమ్స్ కామెంట్ చేయండి. అంటే మేము ఏదో ఒక షాప్లో తీసుకున్నాం, కాకపోతే బెస్ట్ ఎక్కడ ఉంటుందో కామెంట్ చేయండి. మాట్లాడుకుంటా అయితే టోల్ ప్లాజా దాటాము. ఇదో బ్లూ మూన్ రెస్టారెంట్ అయితే వచ్చేసింది. ఇదే బ్లూ మూన్ రెస్టారెంట్. ఇదే ఇంక మా ఓడి బర్త్డే కాబట్టి కేక్ అవి తీసుకురావాలా అని చెప్పి మళ్ళీ పోతా ఉన్నాము. కేక్ తీసుకునే దానికైతే దిగేసాము. ఇదో గుప్తా బేకరీ అంట. గుప్తా బేకరీ ఇది ఎక్కడ అంటే ఇదిగో ఐ లవ్ కావలి అని చెప్పి మన నేషనల్ ఫ్లాగ్ అయితే ఎగరతా ఉంది. దిగు దాని ఎదురుగానే ఉంది గుప్తా బేకరీ. పోయి సెలక్షన్ చేద్దాము ఏ కేక్ అనేది. బాగా తక్కువలో బాగా గ్రాండ్గా ఉండాలి. ఎల్లో కలరా? నువ్వు అది కాదు మనం చెన్నై అనుకోకూడదు. ఏదైనా సరే దగ్గర చూపించామంటే పెద్దదిగా ఉంటుంది. నా కేక్ ఒకటి కేక్ అయితే తీసేసుకున్నాము. ఒక మంచి స్పాట్కి వెళ్ళేసి కేక్ కట్ చేసేసుకొని సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కేక్ అయితే తీసుకొని ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే బండి పెట్టేసుకున్నాం అనమాట. ఇంకొచ్చేసి మేము కేక్ కట్ చేసేసి విషయం అయితే చెప్పేసి సెలబ్రేషన్ అయితే చేసేస్తాము. ఇది ఇచ్చాడు ఆయన బర్త్డే అంటే. అసలు బర్త్డే వీడిది అవుట్ఫిట్ చూడండి మా వాడిది అట్టుందో. వైట్ షూస్ బాగుందా? నువ్వు చెప్పకూడదురా, చూసి వాళ్ళు చెప్పాలా. బాగుందా? భాష రాశాడు ఎవడరా బావానేనా? ఇది రాయడానికి అంతసేపు ఆయనకే లోపల తీసుకెళ్ళిపోయి 10 నిమిషాలు రాలా. కలర్ మాత్రం బాగా రాశాడు. ఇప్పుడు అది కింద పడ్డా తీసుకుంటాను. బాబు అగ్గిపెట్టి తీసుకురా బాబు, బండిలో ఉంది. ఈ గాలి ఈ విధంగా వస్తుంది. అగ్గిపెట్టా కోసేస్తా. అగ్గిపెట్టి తీసుకురాపో. నువ్వేందిరా కోసేదే? అగ్గిపెట్టి తీసుకురాపో. అది నేను ఇందాకే చెప్పా తీసేరా అని చెప్పి. ఎంటారా ఎన్రో. ఓకే వెలిగించండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే అనిల్, డే టు యూ. కేక్ కాస్ట్ 330 రూపాయలు.
అంటే కేక్తో పాటు ఉందా ఓకే కుయ్ హ్యాపీ బర్త్డే బావా. థ్యాంక్ యూ ఓకే బటర్ స్కాచ్ అంట ఫ్లేవరు. తీసి కేక్ పెట్టలేను నాకు. నాకెందుకులే బావా పెద్దలు తినిపి. థ్యాంక్ యూ బాబా. ఓకే అయిపోయింది. మొదటి మొక్క, రెండో మొక్క తినవా తిను. నువ్వు పెట్టురా. తీయగా ఉందా? నేను పెట్టలా. ఒరే నువ్వు కూడా పెట్టాలరా, ఉత్త తినేసి వెళ్ళిపోతున్నా వెనక్కి. ఫోటోలు తీరా. ఓకే ఫోటోలు ఫోటోలు తీయలేదేమి? ఓకే వేరే స్పూన్ తీసుకో అనిల్. వాడికి అదే ఉండి వాడు ఇచ్చేసి. ఫోటో తీసుకోలేదని చెప్పి మళ్ళీ తింటున్నారు వీళ్ళు. మరి ఆ విధంగా లోడేస్తున్నావు ఏంది అన్నేసా? కట్ చేస్తాను కావాలంటే. తీరా ఉండాల్సిన రా నాయన. అంటే ఏముంది ఎన్ని మొహమాటాలు, తినేయండి ఎంత స్పూన్ మంది అయితే నోట్లోనే వదిలేయాలి అంతే. పెడతాలేరా. ఏంది నువ్వు అటు పెట్టు తీసేస్తే అడిగి జింపే ఇంకా తినేదా కదా. అది అటు పెట్టు బాగుండదురా అదే. అది నాదిరా. తినడానికే పుట్టినోడు కదరా నువ్వా. చెప్పా బాగుండదురా అంటే ఎన్రో ఎన్ని విషయాల్లో అయినవరా నువ్వా. కానీరా టైం అవుతుంది కానీ నాది నాకే. హ్యాపీ బర్త్డే బా. థ్యాంక్ యూ. నేను మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు ఇలాగే ఇలాంటి బర్త్డేలు చాలా చాలా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. కావలికి వెళ్ళే రూట్లో ముసునూరు టోల్ ప్లాజా దాటంగానే కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే బ్లూ మూన్ రెస్టారెంట్. షాపింగ్ మాల్ కూడా అంట ఉంది. చికెన్ మ్యాంచో సూప్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. ఇదిగో ఈ విధంగా ఉంది చికెన్ మ్యాంచో సూప్. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఈ దొంగ లోపలికి వెళ్ళిపోయింది ఆయన. బాగుంది, కొద్దిగా స్పైసీగా బాగుంది. డ్రాగన్ చికెన్ ఒకటి చెప్పుకున్నాము. డ్రాగన్ చికెన్ పైన అయితే నువ్వులు ఇదంతా వేసి గార్నిష్ బాగా చేశారు. ప్లేట్ వచ్చిన తర్వాత తినేసి ఎలా అనిపించిందో అప్పుడు చెప్తా. ఇదే డ్రాగన్ చికెన్. చికెన్ అయితే ఫ్రెష్గా ఉంటుంది, బాగుంది. టేస్ట్ వైజ్ నాకైతే కొద్దిగా కొత్తగా అనిపిస్తాను. ఓకే బాగుంది. చికెన్ తందూరి అయితే ఫుల్ చెప్పాము, ఫుల్ లేదని చెప్పి హాఫ్ తీసుకొచ్చి ఇచ్చేసారు. గ్రీన్ చట్నీ సలాడు ఇచ్చారు. చూడడానికైతే భలే టెంప్టింగ్ అనిపిస్తుంది. ఒకసారి తినేసి చూద్దాం. తందూరి చికెన్ బాగుంది. మసాలాస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యి తందూరి చికెన్ అయితే బాగుంది. బిర్యానీస్లో వచ్చేసి చికెన్ కీమా బిర్యానీ ఆర్డర్ చేసాము. దాంతోపాటు గోంగూర చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా రెండు పెట్టేసుకొని తినేద్దాం. చికెన్ గోంగూర బిర్యానీ, సారీ చికెన్ కీమా బిర్యానీ. రైస్ అయితే బగారా రైస్, అటు బగారా రైస్ కాదు, ఇటు బిర్యానీ రైస్ డిఫరెంట్గా ఉంది. చికెన్ కీమా అయితే బాగుంది. మటన్ ఫ్రై పీస్ బిర్యానీ, బిర్యానీ రైస్ అంతా ఒకటే, కర్రీలు మారుతూ ఉన్నాయి. బిర్యానీ రైస్ ఒకటే. ఇదో మటన్ పీస్ అయితే సూపర్ సాఫ్ట్గా కుక్ అయింది. టేస్ట్ కూడా బాగుంది మటన్ పీస్ అయితే. ఫుడ్ బాగుండదు అని చెప్పి వచ్చాము. ఫుడ్ అయితే పర్లేదు, బాగుంది. కానీ కాకపోతే బిర్యానీస్ అన్నీ కూడా ఒకటే రైసు, ఓన్లీ పైన ఐటమ్స్ మారుతున్నాయి అనమాట. కీమా అయితే కీమా కర్రీ పెడుతున్నారు, గోంగూర చికెన్ అయితే గోంగూర మటన్ అయితే ఆ ఐటమ్ పెడుతున్నారు అనమాట. రైస్ మొత్తం కూడా ఫ్లేవర్ ఒకటే. తందూరి అయితే బాగుంది. ఇంకా డ్రాగన్ చికెన్ అయితే ఓకే, మొత్తం మీద అయితే జస్ట్ ఓకే అనిపించింది. అంతమించి ఇంకేం లేదు. బిల్ వచ్చేసి 2100 అయింది. కాకపోతే మా వాడి బర్త్డేకి తక్కువే అని అనిపిస్తుంది.
సో అదన్నమాట మన వీడియో. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఉంటా మరి. బాయ్ బాయ్.